మనకెంతో ఇష్టమైన హీరోయిన్లను వారి స్క్రీన్ పేరుతోనే గుర్తుపడతాం. కానీ వాళ్ళ అసలు పేర్లు ఏమిటో తెలుసా? కొంతమంది హీరోయిన్లు సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తమ పేర్లని మార్చుకున్నారు. ఆ పేర్ల వెనుక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన శ్రీదేవి పూర్తి పేరు శ్రీ అమ్మ యంగర్ అయ్యప్పన్. కానీ ప్రపంచమంతా ఆమెను శ్రీదేవిగానే గుర్తిస్తుంది. లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత నయనతార అనే పేరును స్వీకరించారు. ఇప్పుడు ఈ పేరే ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపుగా మారింది. నటి, రాజకీయ నాయకురాలు రోజా అసలు పేరు శ్రీలతారెడ్డి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత రోజా అనే పేరు పెట్టుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అందం, అభినయంతో కోట్లాది అభిమానుల్ని సంపాదించిన అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. సినీ రంగంలోకి వచ్చిన తర్వాత అనుష్క పేరుతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. నేషనల్ క్రష్గా పేరుగాంచిన రష్మిక మందన అసలు పేరు కూడా రష్మిక మందనానే. ఆమె పేరు మార్చుకోలేదు. కానీ ఈ నేషనల్ క్రష్ను ఇంట్లో వాళ్ళందరూ కూడా మోనిషా అని పిలుస్తూ ఉంటారు. మిల్కీ బ్యూటీ తమన్నా అసలు పేరు తమన్నా భాటియా. ఒక దశలో న్యూమరాలజీ కారణంగా తమన్నాని స్పెల్లింగ్గా మార్చిన పేరు మాత్రం అదే. తమన్నా పేరుతో కంటే మిల్కీ బ్యూటీ తమన్నాతోనే ఎక్కువ ఆదరణ పొంది ఎంతో స్టార్గా ఎదిగారు తమన్నా. మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ అసలు పేరు కూడా కీర్తి సురేషే. కానీ ఇంట్లో వాళ్ళంతా కూడా శిఖ అని పిలుస్తూ ఉంటారు. కీర్తి సురేష్ పేరుతోనే ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుని స్టార్డమ్గా ఎదిగారు కీర్తి సురేష్. ఇక సీనియర్ నటి జయప్రద అసలు పేరు లలితారాణి. సినీ రంగంలోకి వచ్చిన తర్వాత జయప్రద అనే పేరుతో అపారమైన గుర్తింపు పొందారు. చూశారు కదా, ఇవే మనం అభిమానించే కొంతమంది హీరోయిన్ల అసలు పేర్లు. వీటిలో మీకు ఏ పేరు కొత్తగా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన సినీ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.